అన్నా ಯಾಕನ ಇಟ್ಲ ఇది ఏమైతే ప్రాబ్లం అలానే పెండింగ్ ఒక ప్లాట్ నుంచి ఇంకో ప్లాట్ పోతుంది తప్ప దానికి పరిష్కారం లేకుండా స్టార్ట్ చేసినట్టు కంప్లీట్ చేయనట్టు దగ్గర ఒక రకంగా ఎట్లుందంటే ఏమవుతుందంటే రానంత వరకు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా ఈ 10 రోజులు 15 రోజులు వర్షం పడ్డా కానీ లేకపోతే నెల రోజుల ఇష్యూ ఏమైనా వస్తే కూడా దాన్ని సార్ట్అవుట్ ఎట్లా చేద్దామంటే నీళ్ళన్నీ ఇట్లా కాలనీలు ఉంటే ఒకటేమో దోమల బాధ విపరీతంగా ఉంటుంది. సరే వాళ్ళు ఏదైనా చెప్పి చేయక చేసినా కానీ అది తప్పే. తప్పకుండా మీరందరూ ఎంప్లాయీస్ అయినా ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళైనా కూర్చోబెట్టి మాట్లాడితే ఎవరైనా అగ్రీ అవుతారు. ఎందుకంటే వాళ్ళ సమస్యకే కమిషనర్ గారు కానీ పాపం ఆయన వచ్చిన రోజు నుంచి కూడా ప్రతి కాలనీ తిరిగి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు కొత్త కమిషనర్ గారు. దానికోసమే నా దృష్టికి తీసుకొస్తే కూడా నేను కూడా ఒకసారి విజిట్ చేస్తాను. దీని ఏమైనా ఇంతకుముందు నాలా ఉంటే ఆ నాలాను కూడా మనం వైడెన్ చేసుకుంటే ఇక్కడ ఒక్కటి దగ్గర కాదు ఫర్దర్గా కూడా మొత్తం క్లియర్ చేసుకుంటూ పోదాం. నాలా ఎక్కడ ఉంటే ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తీసేద్దాం నాలా మీద. దానివల్ల ఏంటంటే వాటర్ కింద క్లియర్గా పోతుంటే పైనుంచి కూడా క్లియర్గా పోతుంటాయి కదా అనే ఆలోచనతో వచ్చినాం. అంటే అర్థమైందా? ఇంతమంది కూడా ఇంతకుముందు కూడా చాలామంది సార్లు విజిట్ చేసి వచ్చు. అంతకుముందు కూడా సీసీ రోడ్లు పోసేది కానీ ఫస్ట్ ప్రయారిటీ రోడ్లకంటే అది సాల్వ్ అయ్యేది. ఎందుకంటే మళ్ళీ రోడ్ వేసిన తర్వాత మళ్ళీ డ్రైన్ అంటే మళ్ళీ రోడ్ దొవ్వాల్సిందే కదా. ఫస్ట్ డ్రైన్ వేసిన తర్వాత రోడ్ వేయాల్సిందే, మళ్ళీ కట్ చేయాల్సిందే కదా. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ప్యాచ్ వర్క్ చేస్తే మంచిగా ఉండదు. అంటే సీసీ రోడ్ ఇప్పుడు అప్ అండ్ డౌన్ లాగా ఉంటుంది. అదే కమిషనర్ ఆల్రెడీ వాళ్ళకి కాలనీ వాళ్ళకు కూడా చెప్పిన సార్, చెప్తే లాస్ట్ ఇయర్ వేసారు కానీ అది కాలనీ వాళ్ళు కొంతమంది వద్దని కొంతమంది కావాలని చేసారు. దానివల్ల అది వద్దనపోతే ఎందుకు కంప్లీట్ వాళ్ళకు ఉంటుంది ప్లాట్ ఓనర్స్కి. సో అందుకోసం అని చెప్పి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా చెప్పండి. ఏంటంటే మనం అందరి మంచి ఉద్దేశంతో చేస్తున్నామని అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా కొంచెం కష్టమైనా నష్టమైనా కానీ, ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకునే రోజు ఖచ్చితంగా వాళ్ళు మట్టి ఫిల్లింగ్ చేసుకునే వాళ్ళు చేయాలి. అందుకోసం అని చెప్పి ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం నాలా కొట్టినా ఏది కొట్టినా వాటర్ అందులో ఉండిపోయింది అనుకోండి, మనకు మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మస్కిటో కానీ ఇంకోటి కానీ డ్రైనేజ్ మన చుట్టూ మధ్యలో పెట్టుకొని ఉండాలంటే పిల్లలతో కూడా ఇబ్బంది ఉంటుంది. సో అది కూడా మనము ప్లాట్ ఓనర్స్గా మాట్లాడి చేద్దాం. ఇప్పుడు నేను ఇరిగేషన్ శాఖ వాళ్ళతో కమిషనర్ వారితో మాట్లాడేసి 1 మంత్లో 1.5 మంత్ వర్షాలు పడితే కూడా ఏదైతే కాలం ఆడికి వచ్చిందో దాని డ్రైనేజ్ ఇటువైపు పనులనే ఏదైతే లోతు డౌన్ ఉంది అది అప్పు ఉంది. సో అది మన నేచర్ విరుద్ధం కూడా మనం పోలేం చేయబట్టి ఎట్లా పోవాలి ఏం చేయాలి అని చెప్పి, ఒకవేళ వారింటి సందులోకి వెళ్ళి పోవాలా లేకపోతే మెయిన్ రోడ్డుని ఆల్రెడీ మట్టి రోడే ఉంచేవాడి దాంట్లోనే 2 గుండె పైపులు వేసుకొని కనెక్షన్ చేసుకొచ్చి తీసుకొని ఈ ఆ పొలం కూడా నాలా ఏమైనా ఉందా అని చూద్దాం కమిషనర్ గారు. ఒకవేళ ఉంటే విల్ టేక్ ఇట్ ఫర్దర్. ఎందుకంటే అల్టిమేట్లీ మనం ఎవరిని పట్ట భూమి డిస్టర్బ్ చేయాలని ఆలోచించలేదు. కానీ యాజ్ పర్ మ్యాప్ ఏదైతే ఉందో ఇంతకుముందు మ్యాప్ ప్రకారం దాని మ్యాప్ ప్రకారం చేద్దాం. అదే డెప్త్ కొడదాం, అదే చేద్దాం.
అంటే కొంచెం చూస్తే కూడా నిజంగానే వాస్తవంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిన తర్వాత అమృత్ పథకంలో అవుతుంది ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇది అయిన తర్వాత ఖచ్చితంగా మనం రోడ్స్ కూడా ప్రతి కాలనీ